భువనగిరి పట్టణ హైదరాబాద్ టు వరంగల్ రోడ్ 70 సంవత్సరాలపై పడ్డ జాలి ఎల్లమ్మ గుడి కొంతమంది వ్యక్తులు గుడి పక్కన బేస్మెంట్ కట్టడం జరుగుతుంది. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి గుడి కబ్జా కాకుండా చూడండి. నమస్కారం, నా పేరు నరాల రాజు. భువనగిరి పట్టణ వాసులకు నమస్కారం. ఇక్కడ జాలెల్లమ్మ బ్రాహ్మణెల్లమ్మ అని చెప్తారు. ఇక్కడ రాజుల కాలం నుంచి స్వయంభూగా వెలిసిన దేవత. ఇక్కడ జాలెల్లమ్మ అంటే ఇక్కడ మట్టిలో ఇట్లా అనగానే నీళ్ళు మీదనే ఉంటాయి. ఎండాకాలం కానీ వానకాలం కానీ ఏ ఋతువులైనా కూడా నీళ్ళు ఇక్కడ దొరుకుతాయి. నీళ్ళు తాగగానే సర్వరోగ నివారణ అవుతుందని మా పెద్దలు చెప్పేవారు. ఇక్కడ ఈ దేవత కోసం మేము గతంలో మా నాన్న 70లో భూమి కొనేసిండు, 2 ఎకరాల భూమి. మా నాన్న 2012లో చనిపోగానే ఆ పెట్టెలో దొరికిన కాగితాల ప్రకారం 2 ఎకరాల భూమి మాకు ఉందని 57 సర్వే నెంబర్ల ఉన్న పాలెటికారులను అడగగానే వాళ్ళు కూడా మాకు భూమి తక్కువ వస్తుంది, మా భూమి మాకు వెళ్ళినాక మీ భూమి తీసుకోరని వాళ్ళు మాట కూడా ఇచ్చారు. అప్పుడు ఆ రోజులలో మేము ఈ భూమి సాఫ్ చేయడానికి వచ్చినప్పుడు నయం ప్రధాన అంచరుడు పాశం సీను, గొర్రెగల సీను, పెంట శంకర్ అనే వీళ్ళంతా ఒక 10-20 మంది కలిసి ఇక్కడ ఈ భూమి కబ్జా పెట్టడానికి వస్తే నేను అన్నా మాది 2 ఎకరాల భూమి ఉంది, ఇది దేవుని స్థలము, ఇక్కడ 2 ఎకరాలు దేవుని స్థలం ఉంది, మాది 2 ఎకరాలు ఉందని మేము చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ 2-3 సార్లు నాతోటి వాదన చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రెండోసారి రజాక్ అనేట ఆయన పక్క స్థలం రజాక్ అనేట ఆయన వచ్చి ఇక్కడ భూమిని కబ్జా పెట్టడానికి వస్తే ఆయనకు కూడా మేము చెప్పినాము క్లారిటీగా, ఇదన్నా 30 మంది కుటుంబాల జాగా, ఇందులో దేవత 2 ఎకరాలు మాది 2 ఎకరాలు ఉంది ఈ సైడ్లా అని చెప్పడం వల్ల ఆయన కూడా రాలేదు. ఇప్పుడు కొత్తగా ఎవరో కబ్జాలు పెట్టి ఈ చుట్టూ దేవునికి దారి లేకుండా, దేవత దగ్గరికి అసలు దారి లేకుండా, దేవత దగ్గర ఒక గతంలో ప్రజలు బోర్ వేపిస్తే ఆ బోరుని కూడా పీకేసిర్రు. అవన్నీ కబ్జా పెట్టి ఆ గోడలు కడుతుర్రు. ఇష్టం అన్నట్టు గణేటుగా అది అంతేసి ఆ పలకలు వేసిర్రు. ఇది మొత్తం భూమి దేవతకు 2 ఎకరాలు కేటాయించినాం అందరం కలిసి. ఇలా 2 ఎకరాల భూమి దేవతకు ఉండాలి. పోను మా పెళ్ళిన కాడికి ఎకరం రాని అర్ధెకరం రాని దేవతకు పోగా మేము తీసుకోనికి రెడీగా ఉన్నాము. దేవతకు మాత్రం 2 ఎకరాల భూమి ఉండాలి. ఈ 2 ఎకరాల భూమిలో ఏ కబ్జా కూరల మీద అయినా ఏ అధికారులు యాక్షన్ తీసుకోకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే మేము హిందుత్వ సంఘాలను అందరినీ ఏకం చేసి ఇక్కడ కూర్చోబెడతాము, అధికారులను నిలదీస్తాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో కబ్జా కూరలు అయినట్టుగా మాకు అధికారుల మీద నమ్మకం ఉంది. ఈ అధికారులు దీన్ని ఇమ్మీడియట్లీ స్పందించి ఈ గోడలు ఎవరు కడుతురు, ఇది ఎవరు కడుతురు, గుడి దేవతకు దారి లేకుండా ఈ గోర్లను పీకేసిర్రు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ పట్టదారులు ఉన్నాం, మేము ఉన్నాక కూడా మాకు తెలియకుండా ఇదంతా కబ్జా కూరలు అవుతుంది. దీన్ని రక్షించగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంట్లో భువనగిరి వాసులు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటారు. దీంట్లో మీరు అధికారులు యాక్షన్ తీసుకోకపోతే మేము రోడ్లపైన బైఠాయిస్తాం హిందూ సంఘాలు మొత్తం.